Good afternoon, all of you. My name is S. Antukumari, working as social CRT in KZBV at Bhuja. Before class, we discussed about globe. In the lesson globe, we discussed some important topics like that latitudes, longitudes, next continents, oceans, axis, orbit. That's all. Today I will discuss about a new topic, that is national symbols of India. National symbols of India. First one, national emblem. Second one, national fruit. Third one, national flower. Fourth one, national animal. Next, fifth one, national tree. Sixth one, national bird. Seventh one, national flag. ఇవి ఓన్లీ కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. మనం మాత్రం ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఈరోజు క్లాసులో నేర్చుకోబోతున్నాం. ఇంతకుముందు మనం గ్లోబ్ అనే విషయం నేర్చుకున్నాము. ఆ కాన్సెప్ట్ని ఈజీగా మనం ఎలా గుర్తుంచుకోవాలని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ నేషనల్ ఎంబ్లం. మనకు నేషనల్ ఎంబ్లం అంటే తెలుసు, లయన్ క్యాపిటల్ అని చెప్పేసి, లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక అని చెప్పేసి మనం పిలుస్తాం. దీని గురించి క్లియర్గా తర్వాత తెలుసుకుందాము క్లాస్లోనే. నెక్స్ట్ సెకండ్ వన్, నేషనల్ ఫ్రూట్. నేషనల్ ఫ్రూట్ ఏంటమ్మా? నేషనల్ ఫ్రూట్ మ్యాంగో. నెక్స్ట్ థర్డ్ వన్, నేషనల్ ఫ్లేవర్ లోటస్. నెక్స్ట్ నేషనల్ యానిమల్. నేషనల్ యానిమల్ టైగర్. నెక్స్ట్ నేషనల్ ట్రీ బనియన్ ట్రీ. నేషనల్ బర్డ్ పీకాక్. నేషనల్ ఫ్లాగ్ త్రిరంగా ఫ్లాగ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. మిడిల్లో అశోక చక్ర ఉంటుంది. వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటాం. 7th క్లాస్ కదా మీరు అందరూ కూడాను, కాబట్టి మీకు వీటి గురించి కంపల్సరీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సోషల్లో మినిమం బేసిక్స్ రావాలి. కాబట్టి మనం ముందు వీటి గురించి ఎవరు అడిగినా కూడా మనం తెలుసుకోవాలి, మనకి కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నేషనల్ ఎంబ్లం గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ ద నేషనల్ ఎంబ్లం? దిస్ ఈజ్ లయన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక. అశోకుని చక్రం నుంచి మనం తీసుకోవడం జరిగింది, అశోకుని కట్టించిన స్తూపం నుంచి. ది ఎంబ్లం ఈజ్ అన్ అడాప్టేషన్ ఆఫ్ ది లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక. ది ఎంబ్లం ఈజ్ అన్ adaptation of the lion capital of Ashoka. The statue is a dimensional emblem showing three lines. Next, it became the emblem of India in December 1947. Also succeeded as the seal of the Republic of India. It became the emblem of India in December 1947. It also succeeded as the seal of the Republic of India. ఇది 1947లోని ఈ ఎంబ్లము అంటే ఆమోదం పొందింది. తర్వాత దీన్ని సీల్గా కూడా చేశారు. ఇది ముద్రణ రూపంలోకి అమల్లోనికి వచ్చింది. నెక్స్ట్ 1950 జనవరి 26న రిపబ్లిక్ డే నాడు జాతీయ చిహ్నంగా దీన్ని స్వీకరించారనమాట. సక్సీడెడ్ యాజ్ ద సీల్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. మనకి రిపబ్లిక్ డే అని చెప్పేసి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? 1950 జనవరి 26. కాబట్టి అప్పటి నుంచి కూడాను మనకి రిపబ్లిక్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం జనవరి 26న. ఇది ఆ రోజు నాడే ఇది ముద్రణ రూపంలోకి అమలులోకి వచ్చిందనమాట. అంటే ఇంప్లిమెంట్ చేశారు అప్పటి నుంచి కూడాను. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది ఫస్ట్ అశోకుడు వేయించిన స్తూపం నుంచి మనం తీసుకోవడం జరిగింది. లయన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ది స్టాట్యూ ఈజ్ ఏ డైమెన్షనల్ ఎంబ్లం షోయింగ్ త్రీ లైన్స్. 1 2 3. మనకి చూడడానికి 3 లైన్స్ కనిపిస్తాయి, కానీ ఇది రౌండ్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇంకో లైన్ ఉంటుంది, మనకి కనిపించదు. ఇంకో సింహం ఉంటుంది అనమాట. మనకు కనిపించేవి ఎన్ని కనిపిస్తాయి? 3 లైన్స్ కనిపిస్తాయి. చూడండి, 1 2 3. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా లెఫ్ట్ టు రైట్ చూస్తే మనకి ఫస్ట్ ఎలిఫెంట్ ఉంటుంది, తర్వాత హార్స్ ఉంటుంది, తర్వాత ఆక్స్, నెక్స్ట్ లైన్. ఈ 4 కూడా మనకి ఫ్రంట్ అలా చూస్తే కనిపిస్తాయి. ఫస్ట్ ఎలిఫెంట్, నెక్స్ట్ హార్స్, నెక్స్ట్ ఆక్స్, నెక్స్ట్ అటువైపు లైన్. ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ మిడిల్లోనే అశోక చక్రం ఉంటుంది.
దీని యొక్క మోటో సత్యమేవ జయతే అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంటుంది, అది చూపిస్తాను నేను మీకు. నెక్స్ట్ అశోకుని యొక్క ఫస్ట్ వేయించిన మనకి స్తూపం నుంచి మనము ఇది తీసుకోవడం జరిగింది. దీని యొక్క అంటే ఇది ఫస్ట్ వేయించిందని చెప్పుకుంటున్నాం కాబట్టి అశోకుడు వేయించాడని చెప్పేసి చెప్తున్నాము. అశోకుడు వేయించినది ఫస్ట్ ఎక్కడుందంటే సారనాథ్లో ఈ ఫస్ట్ వేయించాడు. అది మనకి ప్రజెంట్ చూస్తే వారణాసిలోని, అలాగే ఉత్తరప్రదేశ్లో వారణాసిలో మనకు కనిపిస్తుంది. దాని నుంచి మనము దీన్ని తీసుకోవడం జరిగింది. దీని యొక్క మోటో సత్యమేవ జయతే. ఈ సత్యమేవ జయతే అన్న వర్డ్ని మనకి ఉపనిషత్తులు, మీకు తెలుగు మేడమ్స్ చెప్పుంటారు, ఆ ఉపనిషత్తుల్లోని ముండకోపనిషత్తు నుంచి మనం తీసుకోవడం జరిగింది ఈ పదాన్ని, సత్యమేవ జయతే అన్నదాన్ని. నెక్స్ట్ మనం చెప్పుకుంటే ఇంకా ది బుల్ నెక్స్ట్ ఎలిఫెంట్, ఇవన్నీ కూడా మనం దేనికి ఏది సింబలో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ అశోక. అశోకుడు మౌర్య డైనాసిటీకి చెందిన ఒక ఎంపైర్. నెక్స్ట్ మనం మరొకసారి చూసుకుందాము దీని గురించి, యాంబ్లమ్ గురించి, నేషనల్ యాంబ్లమ్ గురించి. దీని లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ అంతేకాకుండా దీంట్లో మనకి 3 లయన్స్ కనిపిస్తాయి చూడటానికి, కానీ వెనక్కి సైడ్ ఇంకొక లయన్ ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ అంతేకాకుండా అశోకుని చక్రం ఉంటుంది. అలాగే నెక్స్ట్ 1947లోనే అడాప్ట్ చేయడం జరిగింది. అలాగే 1950 జనవరి 26న మనకి నేషనల్ సింబల్గా వచ్చింది. ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం సీల్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇందాకలే చెప్పుకోవడం జరిగింది, మీరు అందరు కూడా విన్నారు కదమ్మా. అలాగే దీనికి ఎలిఫెంట్, హార్స్, ఆక్స్, లయన్ ఈ 4 కూడా మనకు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ నుంచి రైట్కి చూస్తే ఫస్ట్ ఎలిఫెంట్ ఉంటుంది, తర్వాత హార్స్ ఉంటుంది, అలాగే మిడిల్లో అశోక చక్రం ఉంటుంది, అలాగే ఆక్స్ ఉంటుంది, ఇటువైపు చూస్తే లయన్ ఉంటుంది. ఈ 4 మనకి ఇంపార్టెన్స్ మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా మన ఇది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందని చెప్పేసి చెప్పుకున్నాం. సారనాథ్లోని వారణాసి అంటే అది ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంది. ఆ వారణాసిలో ఉన్న సారనాథ్లో ఉన్న ఈ పిల్లల నుంచి తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇదంతా మీకు అర్థమైంది కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా మనం నేషనల్ యాంబ్లమ్ని ఉంచడం జరిగింది. నెక్స్ట్ ఇది నేషనల్ యాంబ్లమ్ గురించి మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ అనదర్ నేషనల్ సింబల్ గురించి తెలుసుకుందాం. సెకండ్ వన్ నేషనల్ ఫ్రూట్. విచ్ ఈజ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా? మ్యాంగో. మ్యాంగో ఈజ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. మ్యాంగో ఈజ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. విచ్ ఫ్రూట్ డూ యూ లైక్? మ్యాంగో. మ్యాంగో అంటే మీకు అందరికీ ఇష్టమేనా? ఓ, వెరీ టేస్టీ. ది మ్యాంగో ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాంగో ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రూట్. Mangoes have been cultivated in India. Mangoes have been cultivated in India. ఇండియాలోనే చాలా ఎక్కువ మ్యాంగోస్ మనం పండిస్తున్నాము. మనకి సమ్మర్ సీజన్లోనే మ్యాంగోస్ చాలా ఎక్కువ పండుతాయి. మనకి మాత్రమే కాకుండా మనము ఇంకా ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంటాం మ్యాంగోస్ని. ది పోయిట్ కాళిదాస sang its praises. అది కాళిదాస పోయిట్ ఉండేవారు. ఆయన ఏం చేసేవారంటే మ్యాంగోస్ మీద చక్కగా పొగుడుతూ పాటలు కూడా పాడారు, పాటలు రాశారు, పాటలు పాడారు. మ్యాంగో అఫెక్షనేట్లీ కాల్డ్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఈజ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. చూసారా, మ్యాంగో అనేది మనకి కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి మనం పిలుచుకుంటాము. అంటే ఫ్రూట్స్ అన్నిటికీ కూడా రాజు లాంటిది అనమాట మ్యాంగో. ఇంత టేస్టీ మ్యాంగోని మనకి నేషనల్ ఫ్రూట్గా చేయడం జరిగింది. ఇట్ ఈజ్ వెరీ స్వీట్ అండ్ టేస్టీ. ఇది చాలా బాగుంటాయి కదా మ్యాంగోస్. ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు, అంత బాగా ఉంటాయి. నెక్స్ట్, ది గ్రేట్ మొఘల్ ఎంపరర్ అక్బర్ హ్యాడ్ ప్లాంటెడ్ అబౌట్ 1 lakh మ్యాంగో ట్రీస్ ఇన్ లఖీబాగ్ ఇన్ దర్భంగాలోని లఖీబాగ్లో 1 lakh మ్యాంగో ట్రీస్ని
ప్లాంటేషన్ చేయించారు మొఘల్ ఎంపరర్స్ మీకు తెలుసు కదా. మొఘల్ పీరియడ్ బాబర్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ వీళ్ళందరూ కూడాను మొఘల్ ఎంపరర్స్. ఈ మొఘల్ ఎంపరర్స్లో ఒక మొఘల్ ఎంపరర్ అయిన అక్బర్ 1,00,000 మ్యాంగో ట్రీస్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇటువంటి ఫ్రూట్ అయిన మ్యాంగోని నేషనల్ ఫ్రూట్గా చేయడం జరిగింది మన ఇండియా. నెక్స్ట్ ఇంకో నేషనల్ సింబల్ గురించి మనం మ్యాంగో ఈజ్ వెరీ టేస్టీ, వెరీ స్వీట్. మ్యాంగోని నేషనల్ ఫ్రూట్గా ఎందుకు చేశారో మీరు అందరూ కూడా తెలుసుకున్నారు కదా అందరూ. మ్యాంగో ఎఫెక్షనేట్లీ కాల్డ్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి మనము మ్యాంగోని పిలుస్తాం. అంతేకాదు పోయిట్ కాళిదాస మీకు అందరికి తెలుసు కదమ్మా. అభిజ్ఞాన శాకుంతలం అనేది రాశారు, బుక్ రాశారు. హీ సాంగ్ ఇట్స్ ప్రైజెస్. మ్యాంగోని పొగుడుతూ చాలా బాగా పాటలు కూడా పాడారు. నెక్స్ట్ ది గ్రేట్ మొఘల్ ఎంపరర్ అక్బర్ హ్యాడ్ ప్లాంటెడ్ అబౌట్ 1,00,000 మ్యాంగో ట్రీస్ ఇన్ లఖీబాగ్ ఇన్ దర్భంగా. మొఘల్ ఎంపరర్ అక్బర్ 1,00,000 ట్రీస్ని, మ్యాంగో ట్రీస్ని ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇంత గొప్ప మ్యాంగోని మనము నేషనల్ ఫ్రూట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అందరూ తెలుసుకున్నారా? మనకి ఆంధ్రాలోని ఇంకా ఎక్కువ మ్యాంగోస్ పండుతాయి. ఇట్ ఈస్ నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. Mango is one of the most important fruit, mostly cultivated fruits of tropical world. Another national symbol is national bird. Which is the national bird of India? Peacock is national bird of India. ఇప్పుడు పీకాక్ నేషనల్ బర్డ్గా ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది మనం తెలుసుకోబోతున్నాం. సరేనా? ఓకేనా చిల్డ్రన్? పీకాక్ ఈజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. పీకాక్ ఈజ్ నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. ది పీకాక్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా in 1963 because it was entirely a part of Indian custom and culture. It is because a part of Indian custom and culture. Peacock is national bird of India in 1963. దీన్ని 1963లోనే డిక్లేర్ చేశారు. దేని కింద? ఇండియన్ నేషనల్ బర్డ్గా 1963లో డిక్లేర్ చేయడం జరిగింది. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ ఏ పీకాక్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ గ్రేస్ అండ్ బ్యూటీ. చూడండి ఎంత అందంగా ఉంటుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇది గ్రేస్కి అలాగే బ్యూటీకి సింబాలిక్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అంతేకాకుండా నెమలిని జాతి, ప్రేమ, కీర్తి వీటికి గుర్తుగా మనం చెప్తాం. డూ యూ లైక్ పీకాక్? That's all. Next symbol is national animal. Which is the national animal of India? National animal is tiger. ఫస్ట్ అంతకుముందు మనకి లయన్ ఉండేది, కానీ ఇప్పుడు నేషనల్ యానిమల్గా మనకి టైగర్ని చెప్పడం జరుగుతుంది. టైగర్ ఈజ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. Strength and power are basic aspects of the tiger. చూసారా దానికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది. స్ట్రెంగ్త్ అండ్ పవర్, చాలా శక్తిగా ఉంటుంది. స్ట్రెంగ్త్ ఉంటుంది, అలాగే చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, అలాగే పవర్ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం టైగర్ని నేషనల్ యానిమల్గా పెట్టుకోవడం జరిగింది. స్ట్రెంగ్త్ అండ్ పవర్ బేసిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది టైగర్. The Bengal tiger was declared as the national animal of India in April 1973.
1973 ఏప్రిల్లో ఈ బెంగాల్ టైగర్ని మనకి నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియాగా మనకి చెప్పడం జరిగింది. అంటే అప్పటి నుంచి మనకి నేషనల్ యానిమల్గా మనము పిలుచుకుంటున్నాం దీన్ని, టైగర్ని. 1973 ఏప్రిల్ గుర్తుపెట్టుకోండి అందరూ కూడా నోట్ చేసుకోండి. అంతకుముందు మనకి లయన్ అనేది నేషనల్ యానిమల్గా ఉండేది. కానీ 1973 ఏప్రిల్ నుంచి కూడాను మనకి బెంగాల్ టైగర్నే నేషనల్ యానిమల్గా చెప్పుకుంటున్నాం. కాబట్టి నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దేన్ని పిలుస్తాము? టైగర్. అందరూ కూడా నోట్ చేసుకోండి. అనదర్ సింబల్ ఈజ్ నేషనల్ ఫ్లవర్. విచ్ ఈజ్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా? లోటస్. It is lotus flower. Lotus flower is national flower. Indian national flower. The lotus flower is goddess Lakshmi. మనం లక్ష్మీదేవి చూస్తాం. దీనికి లక్ష్మీదేవికి సింబాలిక్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది లోటస్ ఫ్లవర్ని. అంతేకాదు సింబలైజెస్ వెల్త్, ప్రాస్పరిటీ అండ్ ఫెర్టిలిటీ. వీటన్నిటికీ కూడా ఈ లోటస్ ఫ్లవర్ని సింబాలిక్గా మనం చెప్పుకుంటాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్స్ సింబాలిక్ ప్యూరిటీ, అచీవ్మెంట్. ప్యూరిటీ అండ్ అచీవ్మెంట్ ఇన్ని సింబాలిక్గా ఉన్నాయి కాబట్టి ఈ లోటస్ ఫ్లవర్ని మనము ఇండియన్ నేషనల్ ఫ్లవర్గా గుర్తించడం జరుగుతుంది. ఇండియన్ నేషనల్ ఫ్లవర్గా గుర్తిస్తున్నాం అందుకోసమనే. ఎందుకంటే అది లక్ష్మీదేవికి సింబాలిక్గా ఉంటుంది. ఇక్కడ హిందూస్ కానీ ఎవరికైనా సరే రిలీజియన్గా కూడాను మనం ఈ లోటస్ ఫ్లవర్ని సింబాలిక్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మనం పూజల్లోనే గట్రా ఉపయోగిస్తాం కూడా ఈ లోటస్ ఫ్లవర్ని. అనదర్ సింబల్ ఈజ్ నేషనల్ ట్రీ. Another symbol is national tree. What is the national tree of India? The national tree of India is the banyan tree. Banyan tree. This is banyan tree. The banyan tree represents eternal life. The banyan tree represents eternal life because of its even expanding branches. చూసారా, దీని బ్రాంచెస్ అంత విశాలంగా ఉంటాయి. చాలా పెద్ద చెట్టు ఇది బనియన్ ట్రీ అంటారు. బనియన్ ట్రీ అంటే తెలుగులో ఏంటంటారమ్మా? బనియన్ ట్రీని మర్రి చెట్టు ఏమంటారు? మర్రి చెట్టు. చూసారా ఈ ఓడలు, ఇది చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు? ఎటర్నల్. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎటర్నల్ లైఫ్. ఎటర్నల్ లైఫ్. ఎక్స్పాండింగ్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఎటర్నల్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. ద ట్రీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కల్పవృక్ష. దీన్నే కల్పవృక్షం అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఇది చాలా మందికి నీడను కూడా ఇస్తుంది. అంతేకాకుండా మనకి ఇప్పుడు కావాల్సింది ఆక్సిజనే కదా. ది బనియన్ ట్రీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కల్పవృక్ష. కల్పవృక్షం అని కూడా దీన్ని పిలుస్తారు బనియన్ ట్రీని. ది బనియన్ ట్రీ ఈజ్ ఆల్సో గివ్స్ షెల్టర్ టు మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్. చూసారా పెద్ద చెట్టు కాబట్టి ఇది చాలా జీవులకు షెల్టర్ని ఇస్తుంది. ముఖ్యంగా వేటేటికి ఇస్తుంది, యానిమల్స్కి ఇస్తుంది, అలాగే బర్డ్స్కి కూడాను మనకి షెల్టర్ ఇస్తుందని చెప్పేసి చెప్తాం. అంతే కదా, మనం వర్షం వచ్చినా లేకపోతే మనకి ముఖ్యంగా ఇప్పుడు కోవిడ్ కదా, కరోనా టైంలో మనకి దేనికోసం హాస్పిటల్స్కి వెళ్తున్నాం? ఆక్సిజన్ కావాలని వెళ్తున్నాం కదా. ఆక్సిజన్, దీని నుంచి ఆక్సిజన్ వస్తుందా లేదా? కాబట్టి ఇటువంటి ట్రీస్ అన్నీ కూడా మనం ప్లాంట్ చేసుకుంటే మనం ఆక్సిజన్ కోసం హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఇటువంటి మనకి మొక్కలు చెట్లు ఇటువంటివి ఉన్నాయనుకో మనకి వైరస్ కూడా పెద్దగా స్ప్రెడ్ అవ్వదు. ఆక్సిజన్ ఫ్రీగా దొరుకుతుంది. కాబట్టి మనందరం కూడా ఇటువంటి చెట్లను నాటిద్దాం. Banyan trees also gives shelter to many different kinds of animals and birds. అది national tree. Another symbol is national flag. National flag. The national flag of India is horizontal, rectangular in shape and has 3 colors. 1, 2, 3. 3 colors. Tricolor flag. National flag. The national flag of India is horizontal,
rectangular tricolor flag with saffron, white and green. tricolor flag and 3 రంగుల జెండా. నెక్స్ట్ మిడిల్లో మనకు అశోక చక్ర ఉంటుంది కదా, అశోక చక్ర 24 స్పోక్ వీల్ ఇన్ నేవీ బ్లూ అట్ ఇట్స్ సెంటర్. మనకు సెంటర్లోని 24 స్పోక్స్తో ఒక అశోక చక్రం కూడా ఉంటుంది. నేషనల్ ఫ్లాగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ తిరంగా అండ్ ట్రికలర్. తిరంగా ఆర్ ట్రికలర్ ఫ్లాగ్ అని చెప్పి మనం పిలుస్తాం. ది saffron color represents courage and sacrifice. White represents truth. వైట్ కలర్ అనేది మనకి ట్రూత్ని తెలియజేస్తుంది. అలాగే సాఫ్రాన్ కలర్ మనకి కరేజ్ అండ్ సాక్రిఫైస్ని తెలియజేస్తుంది. గ్రీన్ represents prosperity. గ్రీన్ represents prosperity. అశోక చక్ర represents లాస్ ఆఫ్ ధర్మ. మనం అశోకుని ధర్మం గురించి తెలుసుకుంటాం కదా, ఆ అశోకుని ధర్మానికి సింబాలిక్గా మనము అశోక చక్రంని తీసుకోవడం జరిగింది. ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ఇట్స్ present form on July 22, 1947 when it became official flag. It was adopted on July 22, 1947. 1947 జూలై 22న మనకి ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి మనకి ఇది నేషనల్ ఫ్లాగ్ ఆమోదించారనమాట. ఇప్పుడు 1947 జూలై 22. అందరూ నోట్ చేసుకోండమ్మా. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ ట్రికలర్ ఫ్లాగ్ అని చెప్పేసి మనం పిలుచుకుంటాం. 3 త్రిరంగా జెండర్. ది ఫ్లాగ్ వాజ్ డిజైన్డ్ బై పింగళి వెంకయ్య. మనకి ఈ ఫ్లాగ్ని ఎవరు డిజైన్ చేశారమ్మా? మనకి డిజైన్ చేసింది ఎవరంటే పింగళి వెంకయ్య. ఈ జాతీయ జెండాను రూపొందించింది ఎవరంటే పింగళి వెంకయ్య. మనం ఎప్పుడు కూడాను ఫ్లాగ్ హోస్టింగ్కి అలాగే రిపబ్లిక్ డేకి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాం కదా, ఆగస్ట్ 15కి అండ్ జనవరి 26th రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ డేట్స్. ఆ డేట్స్లో మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు కంపల్సరీ మీకు అందరికీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. చాక్లెట్స్, బిస్కెట్స్, స్వీట్లు అని తింటారు కదా. కాబట్టి మీకు పిల్లలందరికీ ఇష్టమైంది ఫ్లాగ్ హోస్టింగ్. కాబట్టి మనం ఈ ఫ్లాగ్ని నేషనల్ ఫ్లాగ్గా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సింబల్ ఈజ్ నేషనల్ గేమ్. నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా. Which game did you like? Which game did you like? Hockey. Hockey is the national game of India. Hockey is the national game of India. This game is hockey. It is very popular game. It is very popular game. During 1928 to 56, when India won 6 consecutive gold medals in the Olympics. చూసారా, ఒలింపిక్స్లో 6 గోల్డ్ మెడల్స్ 1928 to 1956 మిడిల్లోని మొత్తం 6 గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి ఈ హాకీలోని. కాబట్టి మనకి ఇది నేషనల్ గేమ్గా కూడా చేశారు. మన ఇండియాలో ఈ నేషనల్ గేమ్ హాకీ చాలా పాపులర్ గేమ్ అనమాట, చాలా ఫేమస్. ఇందులో చాలా మనకి మెడల్స్ వచ్చాయి. దీన్నే మనం నేషనల్ గేమ్గా మనం చేసుకున్నాం. చూడండి ఎలా ఆడుతున్నారు. మీకు అందరికీ ఇష్టమైన హాకీ? ఇండోర్ గేమ్స్ ఇష్టమా, అవుట్డోర్ గేమ్స్ ఇష్టమా? అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ ఆర్ అవుట్డోర్ గేమ్స్? ఓకే. హాకీ ఆడడం వచ్చామా? చూడండి ఎలా ఆడుతున్నారు. ఓకే, దిస్ ఈజ్ హాకీ. ఇంతవరకు మీరు తెలుసుకున్నారు కదమ్మా, నేషనల్ గేమ్, నేషనల్ బర్డ్, నేషనల్ యానిమల్, మొత్తం అన్ని నేషనల్ ఫ్లేవరు, నేషనల్ ట్రీ, వీటన్నిటి గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా శుభ్రంగా నోట్ చేసుకొని నేను కొన్ని వర్క్షీట్స్ ఇస్తాను వీటిపైన. ఆ వర్క్షీట్స్ కేర్ఫుల్గా మీరు ఒక్కొక్కటి కూడాను వర్క్షీట్స్ అన్నీ చేసేసి మీ మేడమ్స్కి మీరు చూపించండి. ఈ వర్క్షీట్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ దిస్ వర్క్షీట్ నానా.
అందరు కూడా ఈ వర్క్షీట్ శుభ్రంగా చూసి మీకు వీలైతే చెయ్యండి, లేదంటే ఆన్సర్స్ నేనే పెడతాను చూడండి. ఒకసారి నాతో పాటు నేను క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీరే ఆన్సర్ చెప్పేస్తారు. ఆల్రెడీ మీరు లెసన్ చూశారు కదా, కాబట్టి మీరే ఆన్సర్ చేస్తారు. చెయ్యండి. రెడీనా? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా? వాట్ ఈజ్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా? చెప్పండి, ఆన్సర్ ఏంటి? వెరీ గుడ్, బనియన్ ట్రీ. బనియన్ ట్రీ. నోట్ చేసుకోండి అమ్మా. ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈజ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా? వాట్ ఈజ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా? ఆప్షన్స్: pomegranate, యాపిల్, బనానా, మ్యాంగో. pomegranate, యాపిల్, బనానా, మ్యాంగో. ఆన్సర్ ఈజ్ డి. డి ఆప్షన్ ఏంటుంది? మ్యాంగో. డి ఈజ్ మ్యాంగో. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఈజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా? వాట్ ఈజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా? పీకాక్, కింగ్ఫిషర్, బ్లాండ్ ఈగల్, బాల్డ్ ఈగల్, ప్యారెట్. పీకాక్, కింగ్ఫిషర్, బాల్డ్ ఈగల్, ప్యారెట్. ఆన్సర్ ఈజ్ పీకాక్. ఆన్సర్ ఈజ్ పీకాక్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? వాట్ ఈజ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? ఏ డీర్, బి జిరాఫీ, సి బెంగాల్ టైగర్, డి లయన్. డీర్, బి జిరాఫీ, సి బెంగాల్ టైగర్, డి లయన్. What is the national animal of India? Tell me answer. Bengal tiger. Bengal tiger. Fifth question. Question number 5. What is the national flower of India? What is the national flower of India? Lotus, jasmine, lily, sunflower. Lotus, jasmine, lily, sunflower. Answer is lotus. Answer is lotus. Question number 6. What is the national monument of India? What is the national monument of India? Charminar, Red Fort, India Gate, Gateway of India. Charminar, Red Fort, India Gate, Gateway of India. Answer is C, India Gate. Answer is India Gate. What is the national heritage animal? What is the national heritage animal? Sheep, cow, deer, elephant. Sheep, cow, deer, elephant. Answer is D, elephant. Elephant is the national heritage animal. What is the national aquatic animal of India? What is the national aquatic animal of India? A, dolphin, B, fish, C, octopus, D, whale. Once I repeat, what is the national aquatic animal of India? A, dolphin, B, fish, C, octopus, D, whale. Answer, dolphin. Answer is dolphin. What is the national river of India? What is the national river of India? A, the Narmada river, B, the Krishna river, C, the Ganga river,
D. The Brahmaputra River. A. The Narmada River. B. Krishna River. C. The Ganga River. D. The Brahmaputra River. Answer is C. The Ganga River. The Ganga River is National River of India. Question number 10. What is the national game of India? What is the national game of India? A. Hockey. B. Cricket. C. Football. D. Volleyball. 10th question. What is the national game of India? A. Hockey. B. Cricket. C. Football. D. Volleyball. చెప్పండి అమ్మా, మనం లెసన్ చెప్పుకున్నాం కదా, ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఈజ్ హాకీ. హాకీ ఈజ్ నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈజ్ ద నేషనల్ రెప్టైల్ ఆఫ్ ఇండియా? వాట్ ఈజ్ ద నేషనల్ రెప్టైల్ ఆఫ్ ఇండియా? క్రొకోడైల్, ఎర్త్వామ్, లిజర్డ్, కింగ్ కోబ్రా. Crocodile, earthworm, lizard, king cobra. What is the national reptile of India? Crocodile, earthworm, lizard, king cobra. Answer is king cobra. తెలుసు కదా మీకు, స్నేక్స్ పాకే జంతువులు రెప్టైల్. Crocodile, earthworm, lizard, king cobra. Answer is king cobra. Question number 12. What is the national currency of India? What is the national currency of India? A. Rupee. B. Pice. C. Indian rupee. D. Dollar. Answer is Indian rupee. Answer is Indian rupee. మీకు తెలుసు కదా కరెన్సీ, మనం కరెన్సీగా దేన్ని ఉపయోగిస్తున్నాము? ఇండియన్ రూపీ. When the national flag of India was adopted by the Constitution Assembly. When the national flag of India was adopted by the Constitution Assembly. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చేత నేషనల్ ఫ్లాగ్ ఎప్పుడు ఆమోదించబడింది అని చెప్పేసి అడిగాడు. When the national flag of India was adopted by the Constitution Assembly. July 22, 1947, August 16, 1947, January 26, 1952, December 31, 1947. Answer is July 22, 1947. July 22, 1947. Question number 14. What is the national anthem of India? What is the national anthem of India? A. Vande Mataram. B. Janagana Mana. C. Sare Jahan Se Acha. D. Hum Hum Kamyab. Answer is B. B ante Janagana Mana. Janagana Mana is the national anthem of India. Who designed Indian national flag? Who designed Indian national flag? Options. A. Dr. B.R. Ambedkar. B. Nehru. C. Dr. Sarvepalli Radhakrishnan. D. Pingali Venkayya. Once I repeat options. A. Dr. B.R. Ambedkar. B. Nehru. C. Dr. Sarvepalli Radhakrishnan. D. Pingali Venkayya. Who designed Indian national flag? Indian national flag ni ఎవరు డిజైన్ చేశారో మనం చెప్పుకున్నాం కదా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డి పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య. Question number 16. The national emblem was adopted on. The national emblem was adopted on. Options. A. January 26, 1952. B. January 26, 1950. C. August 15, 1947.
D. July 22, 1947. Answer is 1950, January 26. The national emblem was adopted. అడాప్షన్ అంటే ఏంటమ్మా? ఆమోదించడం. నేషనల్ ఎంబ్లమ్ని ఎప్పుడు ఆమోదించారు? 1950 January 26, రిపబ్లిక్ డే నాడు. క్వశ్చన్ నంబర్ 17. Indian national song was composed in Sanskrit by Ravindranath Tagore, B. Bankim Chandra Chatterjee, C. Pingali Venkayya, D. Rajagopalachari. Once I repeat. A. Ravindranath Tagore, B. Bankim Chandra Chatterjee, C. Pingali Venkayya, D. Rajagopalachari. Answer is Bankim Chandra Chatterjee. Indian national song was composed in Sanskrit by Bankim Chandra Chatterjee. Question number 18. The motto on national emblem is. నేను ఈ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పానమ్మా మీకు మోటో గురించి. దాని మీద ఏం రాయబడింది, ఏ నినాదం తీసుకోబడింది? ఆప్షన్స్: సత్యమేవ జయతే, బి వృక్షో రక్షిత రక్షితః, సి వందే మాతరం, డి జై హింద్. వన్స్ ఐ రిపీట్ నానా. ది మోటో ఆన్ నేషనల్ ఎంబ్లమ్ ఈస్ ఏ. సత్యమేవ జయతే, బి వృక్షో రక్షిత రక్షితః, సి వందే మాతరం, డి జై హింద్. ఆన్సర్ ఈస్ ఏ. సత్యమేవ జయతే. మనం ముందు చెప్పుకున్నాం కదా, ముండక ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగిందని చెప్పి. ఉపనిషత్తుల్లో ఒకటైన ముండక ఉపనిషత్తు నుంచి ఈ సత్యమేవ జయతే అనేదాన్ని, ఆ మోటోని స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 19. ఇన్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ saffron represents. In the Indian national flag, saffron color represents A. peace, B. truth, C. courage, D. prosperity. A. peace, B. truth, C. courage, D. prosperity. Answer is courage. Next question. Question number 20. What is the national calendar of India? A. The Satavahana, B. the Maurya, C. the Hindu, D. the Shaka. మనం శక సంవత్సరాన్ని మనం క్యాలెండర్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ ఈస్ ది శక. వన్స్ ఐ రిపీట్ నానా. What is the national calendar of India? Answer is the Shaka. All of you see this world map. This is world map. Here is the blanks. All of you fill this blanks. ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. యూరప్, ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా. యూరప్, ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా. యూరప్, ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా. అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు కాబట్టి ఏ బ్లాంక్లో ఏది వస్తుందో మీరు ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ ఉంది, ఆ రెడ్ కలర్ దాంట్లో ఒక బ్లాంక్ ఉంది, ఆ బ్లాంక్లో ఏది వస్తుందో మీరు అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎల్లో కలర్ దగ్గర ఒక బ్లాంక్ ఉంది, అక్కడ ఏ కాంటినెంట్ వస్తుందో మీరు తెలుసుకొని అక్కడ ఫిల్ చేయాలి. అలాగే గ్రీన్ కలర్ ఉంది, గ్రీన్ కలర్లోనే అది ఏ కాంటినెంటో మీరు చక్కగా చూసి కిందనున్న ఆప్షన్స్లోని ఏది కరెక్ట్ ఆప్షన్ అయితే అది అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా కాంటినెంట్స్. నెక్స్ట్ చూద్దాం. అన్స్క్రాంబుల్ ద కాంటినెంట్స్. అక్కడ మనకి డిఫరెంట్ అంటే మిస్సింగ్ జంబుల్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఆ జంబుల్ లెటర్స్ని ఒక ఆర్డర్లో పెట్టేసి ఆ బ్లాంక్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, EU
ఫస్ట్ది EUOPER, దాన్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టేసి ఆ బ్లాంక్లో ఫిల్ చేయాలి. నెక్స్ట్ AFRCAI, అది ఏ కాంటినెంట్ మీకు తెలుసు, అది కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. ఆ లెటర్స్ అన్ని కూడా కరెక్ట్ ఆర్డర్లో పెట్టేసి సెకండ్ బ్లాంక్లో ఫిల్ చేయాలి. నెక్స్ట్ ASAI, అది కూడా బ్లాంక్లో కరెక్ట్ ఆర్డర్లో పెట్టేసి రాయాలి. అలాగే NORTH, నార్త్, AMEICAR, చూసారా అక్కడ జంప్ చేసి ఇచ్చారు, అది కరెక్ట్ ఆర్డర్లో పెట్టేసి బ్లాంక్లో రాయాలి. AUSTRLIAA, నెక్స్ట్ది ANTARCICAT, అది కూడా కరెక్ట్ ఆర్డర్లో పెట్టి బ్లాంక్లో రాయాలి. నెక్స్ట్ SOUTH, సౌత్, SOUTHAMEICAR, అక్కడ జంబుల్ చేసి లెటర్స్ జంబుల్ చేసి ఇచ్చారు మనకి, అది కూడా కరెక్ట్ ఆర్డర్లో పెట్టేసి ఆ బ్లాంక్లో రాయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మీరు ఈ రెండు కూడా ఈ వర్క్ షీట్స్ మీరు చేసి మీ మేడమ్స్కి మీరు చూపించాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా అసైన్మెంట్స్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ సీ దిస్ అనదర్ వర్క్ షీట్. దిస్ ఈజ్ గ్లోబ్ లెసన్ మీద ఇప్పుడు మీరు వర్క్ షీట్ చేద్దరు. ఫార్వర్డ్ చూడండి అమ్మా, కిందన మనకి గ్రీనిచ్ మెరిడియన్, నార్త్ పోల్, ఈక్వేటర్, సౌత్ పోల్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇవి ఇచ్చాడు కదా. ఇవి మనము అక్కడ బ్లాంక్స్ ఇచ్చారు. ఏ బ్లాంక్లో ఏ వర్డ్ వస్తుందో మీరు అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, గ్రీనిచ్, నార్త్ పోల్, ఈక్వేటర్, సౌత్ పోల్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్. ఒకసారి గ్లోబ్ చూడండి. ఫస్ట్ బ్లాంక్ పైన చూస్తే బాక్సెస్ ఉన్నాయి కదా, అవే బ్లాంక్స్ మనకి. ఆ బాక్స్లో పైన ఉన్న బాక్స్లో అది మీకు ఆల్రెడీ గ్లోబ్ గురించి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలోని. ఇంతకుముందు క్లాస్ మీరు చూసారు, బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు, గ్లోబ్ కూడా చూపించాను. ఆ లాటిట్యూడ్ నేమ్ మీరు ఏంటని చెప్పేసి మీకు తెలుసు కదా, అక్కడ ఆ నేమ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ బాక్స్, ఆ లాటిట్యూడ్ నేమ్ ఏంటనేది మీరు ఆ బాక్స్లో ఫిల్ చేయాలి. అలాగే రెడ్ లైన్ లాంగిట్యూడ్, అది లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆ రెండు కూడాను ఆ లాటిట్యూడ్ నేము అలాగే లాంగిట్యూడ్ నేము ఆ కింద ఇచ్చాడు కదా, అవి సూటబుల్ వర్డ్ మీరు తీసుకొని ఇక్కడ ఈ బాక్స్లోని ఏది వస్తుందో అది మీరు ఖచ్చితంగా ఫిల్ చేయండి. ఫిల్ చేసి మీ మేడమ్స్కి మీరు చూపించాలి. అండర్స్టాండ్? Thank you giving this opportunity.